హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. బయట వెదర్ ఎలా ఉందో తెలుసా అండి? అసలు సూపర్ ఉందనమాట. మొత్తం ఇట్లా క్లౌడీగా, వర్షం పడట్లేదు బట్ అంతా మబ్బుగా చల్లగా, బేసిక్గా గాలి వస్తుంది అనమాట. చల్ల గాలి వస్తుంటే చాలా ఇట్లా హాయిగా అనిపిస్తుంటుంది కదా. అట్లా వెదర్ అయితే సూపర్గా ఉంది. అండ్ నన్ను చూసి కంగారు పడకండి, ఎందుకంటే నేను ఇప్పుడే వర్కౌట్కి వెళ్ళొచ్చాను అనమాట. వర్కౌట్ చేసి వచ్చాను. నేను అంటే వర్కౌట్ చేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. జిమ్కి వెళ్ళి ఈరోజు బైసప్ కనిపిస్తుంది, బైసప్ బ్యాక్ అండ్ బైసప్ వర్కౌట్ చేసి వచ్చాను అనమాట. వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత అంటే అది ఒక మన లైఫ్లో ఒక భాగం అయిపోయినట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఎవ్రీడే ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అట్లాగా ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వెళ్తూ ఉంటాను. మోస్ట్లీ ఎవ్రీడే కాదులేండి, వీక్లీ 4 to 5 క్లాసెస్, 5 డేస్ అయితే వెళ్తూ ఉంటాను వర్కౌట్ చేయడానికి. 1 hour వర్కౌట్ చేస్తా, ఎనీ 2 మజిల్స్ వర్కౌట్ చేస్తాను అనమాట. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ చేశా కదా అలా. సో అలా ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ చేశాను. వచ్చేసరికి ఇంకా మా వారు ఈరోజు చికెన్ తెచ్చిపెట్టారు. ఓకే, చికెన్ కర్రీ చేయమంటారా అని అంటే కాదట, చికెన్ బిర్యానీ కావాలంట ఆయనకి ఈరోజు. సో చికెన్ బిర్యానీ అని అంటున్నారు. పిల్లలు కూడా చాలా రోజుల నుంచి చికెన్ బిర్యానీ చేయలేదు కదా మా చెయ్యి అని అంటున్నారు. చికెన్ బిర్యానీ అని వినగానే ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంటుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. కాకపోతే మనకు కొన్ని జుగాడ్ మెథడ్స్ కూడా ఉంటాయి కదా. కుక్కర్లో కూడా బిర్యానీ వండేసేయచ్చు, ఇట్లాంటి జుగాడ్ మెథడ్స్ కూడా ఉంటాయి కదా. అట్లాగే ఈరోజు క్విక్గా బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందే కూడా చేశాను నేను, ఇంట్లో అందరికి కూడా నచ్చింది. సో ఇప్పుడు అదే రెసిపీ చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఆయా గాలి వస్తుంది, కొద్దిసేపు ఇక్కడ కూర్చొని చిల్ అయ్యి ఫ్రెష్ అయిపోయి దెన్ ఐ విల్ స్టార్ట్ కుకింగ్ అని అనుకుంటున్నాను అనమాట. జిమ్కి వెళ్ళే ముందు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాను నేను. ఎందుకంటే ఆకలితో మార్నింగ్ లెగుస్తాం కదా, ఆకలి వస్తుంది. వర్కౌట్ చేసి దానికి స్ట్రెంత్ ఉండాలి కదా, అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ చేసి గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత వర్కౌట్ చేసి వస్తాను అనమాట మార్నింగ్ వెళ్తే కనుక. సో ఈరోజు మార్నింగ్ వర్కౌట్కి వెళ్ళాను కాబట్టి సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళా. సరే ఇప్పుడైతే కాసేపు ఇలాగ నేను బాల్కనీలో కూర్చొని, ఓకే బాల్కనీలో వెదర్ బాగుంది కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పి బాల్కనీలో కూర్చొని కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి తర్వాత మళ్ళీ మన పనులు స్టార్ట్ చేద్దాం. ఓకే, చికెన్ బిర్యానీ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. ఫస్ట్లో చికెన్ బిర్యానీ అనగానే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపించేది అనమాట. బట్ ఇప్పుడు ఈ మెథడ్ నేను యూజ్ చేసిన తర్వాత చాలా ఈజీగా చేసేసుకోవచ్చునని అర్థమయ్యి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. సో దీనికి ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసేసుకోవాలి. దానికి ఉప్పు, కారం, పసుపు, హాఫ్ చెక్క నిమ్మకాయ వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మ్యారినేట్ చేస్తారు ఇక్కడ, బట్ నేను ఇప్పుడు చేయను అనమాట, మామూలుగా ఆయిల్లోనే వేయిస్తాను దాన్ని. సో అందుకని వీటిని మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు పొద్దున్నే చేయాలి లేకపోతే మార్నింగ్ హడావుడి ఉంటుంది అనుకుంటే ముందు రోజు తెచ్చేసుకొని నైటే మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. అలా కూడా ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ అని అంటారనమాట. బట్ మనం అంత ముందు రోజు తెచ్చి ప్లాన్ చేసుకొని పెట్టుకునేంత తక్కువ. సో మార్నింగే తెచ్చేసుకొని ఇలా ఆఫ్టర్నూన్ అలా చేసేసుకుంటూ ఉంటాం అనమాట. ముక్కలంతా కూడా పట్టేలాగా మంచిగా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 hour ఇలాగా మ్యారినేట్ అయ్యి ఉంటే ముక్కలకు బాగా పడుతుంది అనమాట. సో అందుకని ముందు మ్యారినేట్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తా అనమాట. అండ్ బిర్యానీకి బాస్మతి రైస్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అదంతా వస్తుంది అని అనిపిస్తుంది అనమాట. మామూలుగా పులావ్ లాంటివి ఏమైనా చేస్తే మేము ఇంట్లో వాడేది హ్యాండ్ పౌండ్ రైస్, జనరల్గా అవే వాడేస్తూ ఉంటాను. బట్ ఇలా ఎప్పుడైనా స్పెషల్గా చేద్దాము అని అనుకున్నప్పుడు మాత్రం బిర్యానీ రైస్ తీసుకొస్తాం అనమాట. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని ఆ 1 kg మటుకు వండుకోవడం అలాగే అవుతూ ఉంటుంది. అంతే తప్ప ఇంట్లో ఎప్పుడు పెద్దగా స్టాక్ అది పెట్టుకోము. సో బిర్యానీ రైస్ కూడా ఏంటంటే నానాలి, అందుకని ముందు అది కూడా మంచిగా వాష్ చేసుకుని ఒక 1/2 hour నానితే సరిపోతుంది. ఎంతసేపు నానితే పొడవుగా అంత బాగా వస్తాయి అని అంటారనమాట. సో అందుకని వాటిని కూడా వాష్ చేసి సోక్ చేసి పెట్టేసుకున్నా. అండ్ బిర్యానీ చేయడానికి ఏంటంటే థిక్ బాటమ్ ప్యాన్ ఉన్నది తీసుకోవాలి అని అంటుంటారు. ఇంకా కుక్కర్కి మించింది ఏముంటుంది చెప్పండి. అందుకని ఎప్పుడు చేసినా కుక్కర్లో చేసేస్తా అనమాట. అండ్ విజిల్ వేయించినా వేయించకపోయినా కుక్కర్ మూత మామూలుగా పెట్టినా సరే ఇందులో మనకి మంచిగా కుక్ అయిపోతుంది. సో బిర్యానీకి ఏంటంటే హాఫ్ ఆయిల్, హాఫ్ నెయ్యి వేస్తారు కదా. సో అలాగే ఇక్కడ నేను 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసాను అనమాట. అండ్ దీనిలో
మనకు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, లవంగం, చెక్క, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇట్లాంటివన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆ ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేయడమే ఫస్ట్. ఈ హోల్ గరం మసాలాస్ అంతా కూడా మనం వేసుకున్న ఆయిల్ అండ్ నేతిలో మంచిగా వేయించేసుకోవాలి. అన్ని బాగా వేగిపోతే వాటిలోని ఫ్లేవర్స్ అన్ని కూడా మంచిగా వస్తాయి. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలో పచ్చిమిరపకాయ చీరికలు అండ్ ఆనియన్ చీరికలు, అంటే ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కాకుండా స్లైసెస్ లాగా అనమాట, పొడుగుగా అవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే మంచిగా వేగిపోవాలన్నమాట. బిర్యానీలో ఎలా ఉంటాయి చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ అనగానే ఒక మంచి మజా వస్తుంది అనమాట అవి తింటుంటే. సో అట్లా కొంచెం బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలానని హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. మొత్తం హోల్ ప్రాసెస్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం లో ఫ్లేమ్ పైనే జరగాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ కానీ కొంచెం ఫ్లేవర్స్ కానీ అవన్నీ బాగుంటాయి అనమాట. సో ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. అంతలోనే నేను ఇందులో జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఏదో జీడిపప్పులు వేసుకుంటే ఇంకొంచెం ఆ మధ్యలో ఆ ముక్కలు తగిలితే బాగుంటది అని యాడ్ చేసా. ఇన్ కేస్ మామూలుగా బయట బిర్యానీలో జీడిపప్పులు వేయరు, చాలా తక్కువ. సో నాకు ఇష్టం కాబట్టి యాడ్ చేశాను అనమాట. వీటిని కూడా మంచిగా వేపేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఉల్లిపాయలు బాగానే వేగిపోయినాయి కానీ మరీ ఫ్రైడ్ ఆనియన్స్ అంతలా రాలేదనమాట. సో ఇన్ కేస్ అలా కావాలి అనుకుంటే విడిగా ఆయిల్ పెట్టుకొని దానిలో ఆనియన్స్ ని ఫ్రై చేసి తీసి పెట్టుకొని మనం అవి కూడా చల్లుకోవచ్చు. ఆబ్వియస్లీ అంత డీప్ ఫ్రైలో చేసిన ఆనియన్స్ నేను అంత ప్రిఫర్ చేయను కాబట్టి ఇక్కడ వేగిన కాడికి చాలులే అని అనుకొని దానిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసాను. అది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ని. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ఏంటంటే మరీ చిన్న చిన్న ముక్కలు కొట్టించేయకూడదు అనమాట, కొంచెం మీడియం సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. బిర్యానీకి అలా ఉంటేనే బాగుంటాయి. సో ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి వేపేసుకోవాలి. ఫస్ట్ చికెన్ లోంచి వాటర్ ఊజ్ అవుట్ అవుతాయి. సో అవి ఊజ్ అవుట్ అయ్యేంత వరకు మనం కొంచెం మగ్గనివ్వాలన్నమాట. నెక్స్ట్ అది కొంచెం ఊజ్ అవుట్ అయిన ఈ వాటర్ అనుకున్న తర్వాత దానిలో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది స్టోర్ బాట్ మామూలు మనకి బిర్యానీ మసాలాస్ దొరుకుతాయి కదండి, అదే దాన్నే తెచ్చి ఇక్కడ వేసేసాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసాను మసాలా పౌడర్. అండ్ దీంట్లో కొద్దిగా కారము, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మ్యారినేషన్ లో కొద్దిగా యాడ్ చేసాం అనమాట. మళ్ళీ మనం రైస్ యాడ్ చేస్తాం కాబట్టి దానిలో కూడా ఉప్పు, కారం, ఈ ఫ్లేవర్స్ ఇవన్నీ రావాలి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసి అందులో కొద్దిగా కరివేపాకు అండ్ లాట్స్ ఆఫ్ పుదీనా ఏంటంటే పెద్ద ఆకుల్లాగా కాకుండా వాటిని కూడా సన్నగా తురుముకొని వేసేసా అనమాట, సన్నగా కట్ చేసేసి వీలైనంత. కొంచెమే కరివేపాకు వేయాలి. కరివేపాకు ఎక్కువ వేస్తే మళ్ళీ అది ఫ్లేవర్ కొంచెం డామినేట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ గా పుదీనా ఫ్లేవరే డామినేట్ అవ్వాలన్నమాట. సో అందుకని పుదీనా కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నా. ఒక 2 మినిట్స్ అలాగా మంచిగా అన్ని మిక్స్ అయ్యేదాకా వేపేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తున్నాను అనమాట, పెరుగు. ఒక 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే సరిపోతుంది, 3 to 4 స్పూన్స్ అయితే. ఇదేంటంటే మనం రైస్ యాడ్ చేసినప్పుడు ఆ గ్రేవీ, ఆ మసాలాస్ అవన్నీ కూడా రైస్ కూడా పట్టడానికి, ఇది ఇంకొంచెం గ్రేవీ రావడానికి, టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని ఆ పెరుగును కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాం. కావాలంటే ఈ పెరుగును మనము చికెన్ ని మ్యారినేట్ చేసినప్పుడు అప్పుడే వేసుకొని కూడా కలుపుకోవచ్చు. బట్ అలా కన్నా ఐ ప్రిఫర్ డూయింగ్ లైక్ దిస్. నెక్స్ట్ కమ్స్ ద కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. కొత్తిమీర ముందే వేస్తే ఏంటంటే అవి బాగా వేగిపోయి కొత్తిమీర ఫ్లేవర్ వచ్చినట్టు అనిపించదు. అందుకని మోస్ట్లీ ఇంకా లాస్ట్ లో యాడ్ చేస్తాను అనమాట కొత్తిమీర. ఆఫ్ కోర్స్ మనం కూరల్లో వాటిలో కూడా కొత్తిమీర లాస్ట్ లోనే వేస్తాం కదా, అలాగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ కమ్స్ ద లాస్ట్ ఇంగ్రీడియంట్ విచ్ ఈస్ బాస్మతి రైస్. ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బాస్మతి రైస్ ని ఇందులో యాడ్ చేసుకోవడమే. బాస్మతి రైస్ కి నార్మల్ రైస్ కి కొలతలు డిఫరెన్స్ ఉంటాయండి. నార్మల్ వైట్ రైస్ అయితే మనం 1కి 2 వేస్తూ ఉంటాం కదా, అదే మేము వాడే హ్యాండ్ పౌండ్ రైస్ అయితే 1కి 3 వేయాలి. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేస్తే సరిపోతుంది. సో మనం ఎంత రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం కుక్కర్ లో వండుతున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి పర్ఫెక్ట్ గా. ఈ రైస్ ని కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలు ముక్కలు అన్ని పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని, మరీ ఎక్కువ కలిపేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నాని ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మిక్స్ చేస్తే అవి విరిగిపోతాయి అనమాట. అందుకని ఇన్ కేస్ బాగా ఎక్కువసేపు నానబెట్టేసాం రైస్ అని అనుకుంటే వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. 1కి 1.5 అలా వేస్తే సరిపోతుంది. కొద్దిసేపే అయితే 1కి 1.5 వేసుకోవచ్చు బాస్మతి రైస్ కి. సో దానికి తగ్గట్టే ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేస్తాను.
అంతా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి ఆ వాటర్‌ని మనం టేస్ట్ చేసి చూస్తే ఉప్పు, కారం, మసాలా సరిపోయినాయా లేదా అన్నది తెలుస్తాయి. సో, దాన్ని బట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మూత ఫిక్స్ చేసేస్తాను. జస్ట్ మామూలుగానే కాదు కుక్కర్ మూత పెట్టేసి బిగించేస్తాం. కానీ విజిల్ రావాలని వెయిట్ చేయమనమాట. లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఉంటే చాలు. పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతది. విజిల్ రావాల్సిన అవసరం కూడా ఉండదు. బిర్యానీ వాసన అయితే మనం ఇంట్లో వండుకుంటే గేట్ దాకా వస్తదనమాట. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా అంత బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. చూసారు కదా! చాలా చాలా ఈజీ. లెంథీ ప్రాసెస్ ఏమి లేకుండా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సో, ఈసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. మీకు డెఫినిట్‌గా నచ్చేస్తుంది. సో, అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.